హాయ్ అండి. నేను మీ రామారావుని. మరో కొత్త వర్క్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇదంతా కూడా రేక్ షెడ్ అండి. సిమెంట్ రేకులతో రేక్ షెడ్ వేశారు. దీనికి మనం పీవీసీ వర్క్ స్టార్ట్ చేసామండి. ఇదంతా కూడా వర్క్ అవ్వకుండా ఫ్రేమింగ్ అవుతుందండి. ఇది పీవీసీ వచ్చేటికి 2 కలర్లు అండి. అలాగే ఇది లాస్ట్ వరకు చూస్తే ఓవరాల్ లుక్ ఎలాగొచ్చిందన్నది కూడా కామెంట్లో పెట్టండి. అలాగే కొంతమంది కామెంట్లో ఈ హైట్ ఎంత పెట్టాలండి, ఎంత పెట్టవచ్చు, అలాగే ఛానల్స్ వచ్చేటప్పటికి ఎన్ని అంగుళాలకి వేయాలని పెడుతున్నారు. అది కూడా ఇప్పుడు అది మాట్లాడుకుందాం. అలాగే ముందుగా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా మాట్లాడేది హైట్ గురించి మాట్లాడుకుందాం. ఇది హైట్ వచ్చేటప్పటికి మనం 9 అడుగులండి. ఏ సీలింగ్ అయినా 9 అడుగులు పెట్టాలి. రేక్ షెడ్కి అయినా అలాగే డాబాకి అయినా కంపల్సరీగా 9 అడుగులే పెట్టాలండి. అలాగే కొంతమంది కస్టమర్లు కొద్దిగా హైట్ ఉండి మాకు హైట్ కావాలి అని అంటే ఆ బిల్డింగ్ హైట్ని బట్టి మనం పెట్టుకుంటామండి. ఇప్పుడు 11.5 ఉంటే బిల్డింగ్ ఉంది, అదే 10.5 హైట్లో ఉన్న బిల్డింగ్ ఉంది. దాన్ని బట్టి మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేస్తామండి. ఇప్పుడు 12.5 ఉందనుకోండి, 11.5 ఉందనుకోండి, 11.5కి మ్యాక్సిమం 9.5 పెట్టొచ్చండి. 9.5 ఎందుకు పెట్టాలంటే కస్టమర్ హైట్ ఉంటే ఫ్యాన్ తగలకుండా ఉంటాకి 9.5 పెట్టుకోవాలండి. మామూలుగా అయితే 9 అడుగులే పెట్టాలండి. 9 అడుగులు పెడితేనే మన కంటి చూపు కనబడితేనే హైట్ అలా పైకి చూస్తే మనకి కనబడాలి. మళ్ళీ ఒంగోని చూడకోకుండా సీలింగ్ 9 అడుగులు ఉంటే బాగుంటుందండి. ఏసీ కూడా బేగా కూలింగ్ ఎక్కుద్ది. ఎక్కువ లాంగ్ ఉండడం వల్ల పైన వచ్చే వేడి కూడా కింద దిక్కుండా ఉంటుంది. మ్యాక్సిమం స్లాబ్ నుండి వచ్చేటప్పటికి 1.5 ఒక 15 అంగుళాలు అడుగు లోపల ఉంటేనే గ్యాప్ బాగుంటుందండి. మనకి కూడా వేడి దిక్కకుండా ఉంటుంది. అలాగే మన ఛానల్స్ వచ్చేటప్పటికి పీవీసీ అయినా పిఓపి అయినా కంపల్సరీగా పట్టి వచ్చేటప్పటికి 1.5 వేసుకోవాలండి. 1.5 అంటే 18 అంగుళాలండి. అలాగే బాటం వచ్చేటప్పటికి అడ్డబాటం వచ్చేటప్పటికి 40 అంగుళాల కండి కిందకి వేసుకోవాలండి. ఆ రూమ్ సైజుని బట్టి ఒక్కొక్కటి 36 అంగుళాలకే పడవచ్చు, అలాగే 39కే పడవచ్చు. 40 లోపల మనం వేసుకోవాలి. ఈ పట్టీలు వచ్చేటప్పటికి షీట్ మెజర్మెంట్లకు బట్టి కాబట్టి కంపల్సరీగా 18 అంగుళాలకే వేసుకోవాలండి. 1.5కి పీవీసీకి అయినా 1.5కి వేసుకుంటేనే కొద్దిగా లైఫ్ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే వాళ్ళని ఏదో మనం విమర్శించినట్టు కాదు, కానీ కొంతమంది రేటు తక్కువకి వాళ్ళకైనా ఏంటంటే రేటు తక్కువ అయితే దానికి తగ్గ మెటీరియల్ వాడతారు కదండి. వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ, ఇప్పుడు నేను ఒక పీవీసీ వచ్చేటప్పటికి 100 రూపాయలు చెప్పాను, ఇంకొకరు వచ్చి 80 రూపాయలు చెప్తారు. ఆ 80 రూపాయలు తగ్గ మెటీరియల్ వాడతారు వాళ్ళు కూడా. సో ఛానల్స్ దూరంగా వేయడం వల్ల సీలింగ్ పీవీసీ సీలింగ్ సెంటర్లో ఆ వేడికి షేప్ రావడం కానీ ఊడిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. అలాగే 18 అంగుళాలకి వేసుకుంటే ఆ కంప్లైంట్ అంటూ ఉండదండి. సీలింగ్ పీవీసీ అయినా పిఓపి అయినా అది ఊడకపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది. మనం వేసేది ఏది కూడా మన వర్క్ వచ్చేటప్పటికి పిఓపికి అయినా పీవీసీకి అయినా 18 అంగుళాలకి వేస్తామండి. అంటే 1.5కి పట్టి వచ్చేటప్పటికి 1.5, బాటం వచ్చేటప్పటికి 40 అంగుళాల లోపల. ఏంటంటే ఫ్రేమ్ పట్టుకుని వేలాడినా సరే రేక్ షెడ్కైనా డాబాకైనా హెవీగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుందండి. సీలింగ్ కూడా లైఫ్ ఉంటుంది. అలా వేసుకోవాలండి. అలా పీవీసీకి కూడా అంతేనండి. పీవీసీకి దగ్గరగా 18 అంగుళాలకి వేసుకుంటే అది బెండ్ అవ్వకుండా ఉంటుంది. ప్యానల్స్ వచ్చేటప్పటికి లైఫ్ లాంగ్ పీవీసీగా ఉంటుందండి. చుట్టూ డార్క్ బిగిస్తున్నానండి. ఇది వచ్చేటప్పటికి చుట్టూ డార్క్ వస్తుంది, వుడ్ కలరు. సెంటర్లో వచ్చేటప్పటికి వైట్ కలర్ వస్తుంది. వైట్లో మార్బుల్ జై. అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అండి, డాబాకి అయినా అలాగే రేక్ షెడ్కి అయినా కంపల్సరీగా థర్మాకోల్ వేసుకొని పీవీసీ చేసుకోవాలండి. పీవీసీ చేసుకోవడం వల్ల టైం సేఫ్ అవుతుందండి. మెయిన్ పిఓపికి అయితే
ఒక 2 రోజులు 3 రోజులు పడితే పీవీసీకి ఒక రోజులో మొత్తం అంతా కంప్లీట్గా అయిపోద్దండి. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీనికి పెయింటింగ్ వేసుకునే పని లేదు, ఆల్టెక్ పెట్టుకునే పని లేదు. ఇక చెత్త అది పడే కూడా ఉండదండి. చెత్త పడడం, దుమ్ము అవడం కూడా ఏం ఉండదండి. వర్క్ అంతా ఇంట్లో ఉండగానే చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంటికైనా చేసుకోవచ్చు అండి. ఇల్లంతా ఖాళీ చేయవసరంలా. వర్క్ నీట్గా ఉంటుంది. చూస్తాకి బేగా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. అలాగే పీవీసీకి వచ్చేటప్పటికి చెదలు పట్టదు, అలాగే ఫైరింగ్ అవ్వదు. ఇది వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, అలాగే చెదల ప్రూఫ్ అండి. దీనికి చెదలు కూడా పట్టదు. అలాగే వాటర్లో తడిసినా సరే, చిన్న లీక్ అయినా సరే షీట్ పాడవదు. ఒకవేళ ఫైరింగ్ అయినా సరే షీట్ కాలదండి. అలా ఉంటుంది పీవీసీలో. అదే పిఓపి అనుకోండి, రేక్ షెడ్కి పిఓపి చేస్తే రేపొద్దున్న లీకేజ్ ఏదైనా ఆ లీకేజ్ అయితే అక్కడికి అలా షీట్ పాడైపోయి పడిపోవడం ఇలాంటివి జరుగుతాయండి. అంటే రేక్ షెడ్కి మట్టుగా చెప్తున్నానండి, డాబాకు కాదు. డాబాకు పిఓపి చేయించుకోవచ్చు. కొంతమంది వర్క్ బేగా అయిపోవాలి, పెయింటింగ్లతో పని ఉండకూడదు అనుకునేటట్టయితే పీవీసీ అండి. వర్క్ కూడా బేగా అయిపోద్ది, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇది 2 కలర్లు అండి, డార్క్, లైట్ కలర్ అండి. కొద్దిగా క్లాస్గా ఉంటుందండి. వర్క్ అంతా కూడా క్లాస్గా ఉంటుంది. చుట్టూ అంతా డార్క్ కలర్ అంతా బిగింపు అయిపోయిందండి. వైట్ కలర్ బిగిస్తున్నాను. వైట్ కలర్ ఫిట్టింగ్ అవుతుందండి బిగింపు. ఎప్పుడు కూడా థర్మాకోల్ వేసుకొని పీవీసీ చేసుకోవాలి కంపల్సరీగా. థర్మాకోల్ వేయకపోతే మాత్రం వేడిగా కామన్గా వేడి వస్తూనే ఉంటుంది. అలాగే పిఓపికి అయినా కంపల్సరీగా రేక్ షెడ్కి థర్మాకోల్ కంపల్సరీగా వేసుకోవాలి. వేసుకుంటేనే చల్లగా ఉంటుంది, లేదంటే చల్లగా ఉండదండి. అలాగే రేక్ షెడ్కి వేసేటప్పుడు కూడా సపోర్ట్లు కూడా కరెక్ట్గా మెజర్మెంట్లు చూసుకొని వేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటేనే వర్క్ ఏ వర్క్ అయినా సరే స్టాండర్డ్గా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే సీలింగ్ రేట్ తక్కువ, ఇప్పుడు నేను ఒక 50,000 చెప్తే ఇంకోళ్ళు వచ్చి 40,000 చేస్తే ఆ 40,000లో 10,000 రూపాయలు ఎక్స్ట్రా చెప్పారు కదా, ఆ 10,000 రూపాయలు తక్కువ వాళ్ళకి ఇచ్చుకుంటే బాగుంటుంది కదా, వర్క్ వాళ్ళు చేసేది ఏంటి వీళ్ళు చేసేది ఏంటి అని కొంతమంది అనుకుంటారు. దానివల్ల ఛానల్స్, అలాగే షీట్ క్వాలిటీ, ఛానల్స్ చేసే క్వాలిటీ, వేసే మెజర్మెంట్లు కూడా తేడా ఉంటాయండి. ఎవరికి ఇచ్చినా క్వాలిటీగా వర్క్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేది చూసుకొని ఇవ్వాలండి. వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటి, ఎంత క్వాలిటీగా చేస్తున్నారు, ఎన్ని అంగాలకి వేస్తున్నారు బద్ద, అది ఏ బద్ద, ఏ కంపెనీది వాడుతున్నారు, వేసే షీటు 12mm షీటా 10mm షీటా పిఓపిలో, అలాగే పీవీసీలో 6mm షీటా లేదంటే 8mm షీటా 10mm షీటా, దీంట్లో కూడా రకాలు ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి క్వాలిటీ వచ్చేటప్పటికి 100 రూపాయలకి అండి 300 రూపాయల వరకు పీవీసీ ఉంది. అలాగే పిఓపి వచ్చేటప్పటికి 40 రూపాయలకి అండి కిందకు ఉందండి. ఏదైనా మనం వేసే ఛానల్స్, షీట్లు దాన్ని బట్టే రేటు పెరుగుద్దండి. దూరంగా వేసే ఛానల్స్ తక్కువ వస్తుంది కానీ చేయించుకుంటే రేపు పొద్దున్న పెయింట్లు పోతాయి, సీలింగ్ డ్యామేజ్ అవుతుందండి. మనం వాడే ఛానల్స్ అయ్యి జిందాల్ వాడతాం, అడుగున్నర పట్టి వాడతాం అండి, 40 అంగుళాల బాటం వాడతాం. ఇదంతా వర్క్ అంతా కంప్లీట్గా అయిపోయిందండి. లాస్ట్ షీట్ ఒకటే ఉంది.
వైట్ షీట్లు బిగిస్తున్నారు. కంపల్సరీగా పీవీసీ చేసుకుంటే మట్టుకి థర్మాకోల్ వేసుకొని పీవీసీ చేసుకోండి. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి అడుగు వచ్చేటప్పటికి 100 రూపాయలకే అండి 300 రూపాయల వరకు ఉంది. అలాగా 100, 130, 180, 200 అలా 300 వరకు ఉన్నాయండి. క్వాలిటీ మనం వేసుకున్న క్వాలిటీని బట్టి ఉన్నాయండి. ఇదంతా ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి. చుట్టూ మొత్తం అంతా వర్క్ అంతా అయిపోయింది. చుట్టూ డార్క్, సెంటర్లో వైటు, ఫ్యాన్ కింద బాక్స్లు కట్టామండి. చుట్టూ టేక్ జా ఇది. చుట్టూ కూడా డార్క్ కలర్ వేసామండి, వుడ్ కలరు. అలాగే సెంటర్కి వచ్చేటప్పటికి వైట్లో మార్బుల్ బ్లాక్ షేడ్ వచ్చిందండి. మార్బుల్ జాయ్ లాగా వచ్చింది. ఫ్యాన్ కింద ఇలా బాక్సులు ఇచ్చామండి. దీనికి 2 ఫ్యాన్లు, ఒక 6 లైట్లు ఇచ్చామండి దీనికి. ఇందాక రేక్ షెడ్ ఎలాగుంది, వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎంత క్లాస్ ఉందో చూడండి. వర్క్ ఇలా ఉంటుంది. ఎందుకంటే వర్క్ పీవీసీ వల్ల టైం సేవ్ అవుతుందండి. వాటర్ లీక్ అయిన షీట్ అయితే పాడవదు, కలర్ షేడ్ అవ్వదు. మనం వేసుకున్న క్వాలిటీని బట్టే ఉంటుందండి. ఆ ఫ్యాన్ కింద ఇలా బాక్సులు కట్టాను. 2 ఫ్యాన్ల కింద అలాగే బాక్సులు కట్టామండి. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో క్వాలిటీని బట్టే ఉంటాయండి. 100 రూపాయలకే అండి 300 రూపాయల వరకు ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్గా అయిపోయింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.